హలో, వెల్కమ్ టు సిరి జగత యూట్యూబ్ ఛానల్. ఇది నా మినీ వ్లాగ్ అనమాట. మార్నింగ్ 7 AM నుంచి 10 AM వరకు ఎంత రష్గా ఉంటుంది అండ్ ఎలా వెళ్తాను అన్నది నేను చిన్నగా షూట్ చేశాను. మార్నింగ్ నేను లేవగానే కొంచెం వామ్ వాటర్ తాగుతున్నాను. యాక్చువల్లీ యూజువల్గా ఏం తాగను, కొంచెం హాట్ వాటర్ కానీ లేదా టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తా. కానీ ఎప్పుడన్నా కొంచెం నాన్ వెజ్ తిన్నా, అంటే 11 or 12 ఆ టైంకి తిన్నా ముందు రోజు, సో కొంచెం గట్ క్లియర్ అవ్వాలి అండ్ కంఫర్ట్గా ఉండాలి అని చెప్పేసి కొంచెం వామ్ వాటర్ తాగుతాను. సో అదేంటంటే ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ కంఫర్ట్గా ఉంటుంది. ఇండైజెషన్ కానీ అట్లా ఏమైనా ఉన్నా, బ్లోటింగ్ కానీ అలా ఉన్నా కూడా కంఫర్ట్ ఉంటుంది అనమాట. సో దాంట్లో నేను కొంచెం లెమన్ అండ్ అలాగే కొంచెం హనీ యాడ్ చేసుకొని తాగుతున్నాను, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్. అండ్ అది అయిపోయాక నేను ఫాస్ట్గా రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోవాలి. హాఫ్ అన్ అవర్ టైంలోనే నేను ఎగ్జిట్ అవ్వాలి ఇంట్లో నుంచి. సో బ్రేక్ఫాస్ట్ కూడా చాలా సింపుల్గా ఒక టీ అండ్ టోస్ట్ తోటే సింపుల్గా పెట్టుకున్నాను. అండ్ నేను ఇంట్లో అయితే హెవీగా ఏం నేను రెడీ అవ్వను, జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఫాస్ట్గా బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేస్తాను. హెయిర్ కూడా అసలు ఏం వేసుకోము. యూజువల్లీ అందరూ చేసేది అదే, ఎందుకంటే 1 hour 1.5 hour జర్నీ చేసే వాళ్ళు ఎవరు రెడీ అవ్వరు, అక్కడికి వెళ్ళాకనే రెడీ అవుతారు. సో ఈ బస్సెస్ రష్, డస్ట్ అండ్ పాచి అయిపోతుందని చెప్పి. అండ్ నేను యూజువల్లీ అయితే నాకు 1.5 hour 2 hours దాకా నాకు జర్నీ పట్టేస్తుంది ట్రాఫిక్ వల్ల. అసలు యూజువల్లీ అయితే అది హాఫ్ అన్ అవర్ 1 hour మ్యాక్స్ అంతే. సాటర్డే సండే కొంచెం రిలీఫ్ ఉంటుంది, రోడ్స్ అంతా బ్లాక్ ఉండవు, ట్రాఫిక్ ఉండదు కాబట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇవాళ సాటర్డే నేను 1 hourలోనే వెళ్తాను. అండ్ నేను వెళ్ళాలి అని అంటే ఒక 2 autos అండ్ 3 buses చేంజ్ అవ్వాలి. అండ్ దాంట్లో నేను మెట్రోలో నుంచి సబ్వే క్రాస్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఒక బస్ ఎక్కుతా. అలా నేను ఈ బస్ ఎక్కడం దిగడం, ఆటోస్ ఎక్కడం దిగడం ఒక హాఫ్ అన్ అవర్ పైన నడవటమే ఉంటుంది. అది ఏంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ నడవటమే సరిపోతుంది అనమాట. సో ఎక్సర్సైజ్ చేసే పని ఏమి ఉండదు, అంతా దీంట్లోనే అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా టైం మేనేజ్ చేసుకున్నా కానీ ఆ 10 minutes లేట్ అన్నది అది అవుతూనే ఉంటుంది, అది ఎందుకో నాకు కూడా తెలియదు. అండ్ ఎంత ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉన్నా కానీ బస్సెస్ చాలా అంటే చాలా ఫుల్ ఉంటాయి. అసలు అంటే కూర్చునే సీట్ అయితే అసలు దొరకదు, జస్ట్ నువ్వు నించొని హ్యాంగ్ అయ్యి వెళ్ళటమే. ఈవినింగ్ టైంలో మాత్రం సీట్ కొంచెం అప్పుడప్పుడు దొరుకుతుంది, అందరూ నించొని వెళ్తారు. అండ్ ఒక టైం సేవ్ చేయాలి అని అంటే కానీ సిగ్నల్స్ దగ్గర ఆగిపోయింది అని అంటే దిగి నడిచి వెళ్ళిపోవడం చాలా బెటరు. నేనైతే నాకు హైటెక్ సిటీ ఆ ఏరియాలో 2 signals ఉంటాయి, ఆ 2 signals నేను నడుచుకుంటూ వెళ్తాను బస్ దిగి. ఎందుకంటే ఫ్రంట్ సిగ్నల్ దగ్గర ఆగిపోయింది అని అంటే ఈజీగా 8 minutes ఆగిపోతుంది. ఆ 8 minutes నేను నడుచుకుంటూ వెళ్ళి ఇంకొక బస్ కూడా ఎక్కేయచ్చు అనమాట. అందుకని చెప్పేసి నేను ఆ సిగ్నల్ ముందే దిగిపోయి నడిచి వెళ్ళిపోతాను మెయిన్ సిగ్నల్ దాకా. సో అక్కడ నుంచి నాకు మళ్ళీ బస్ స్టాప్ దాకా వెళ్ళాలి. సో ఇవన్నీ టైం వేస్ట్ అని చెప్పి నేను దిగి నడిచి వెళ్ళిపోతాను, బస్సులో వెయిట్ చేయను. ఎందుకంటే మార్నింగ్ టైం ఎవ్రీ మినిట్ కౌంట్ చేసుకుంటూ మనం వెళ్ళాలి. ఈవినింగ్ టైంలో ఏంటంటే ఆ ఇంటికే కదా అని ఒక రిలాక్సేషన్లో వచ్చేస్తాము. మార్నింగ్ అలా ఉండదు, టైంకి వెళ్ళాలి, తంబేయాలి, వాళ్ళు ఇలా అంటారు అలా అంటారు, ఇదొక టెన్షన్ ఉంటుంది కదా. సో అందుకనే ఫాస్ట్గా వెళ్తాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక బస్ కూడా ఎక్కాను. అండ్ ఇది వచ్చేసి జస్ట్ 5 minutes ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ నేను ఆటో తీసుకోవాలి. అండ్ ఆటో కూర్చున్నాక కొంచెం గ్రూమింగ్ ఏమైనా అయితే అవ్వాలి, ఒకవేళ లాస్ట్ 5 minutesలోనే రెడీ అవ్వాల్సింది ఉంటుంది. ఇక్కడ నుంచి నాకు 5 minutes ఉంటుంది దారి కూడా. ఇది అయిపోగానే మళ్ళీ నేను లోపలికి ఎంట్రీ అవ్వాలి అని అంటే సెక్యూరిటీ చెక్ చేపియాలి అండ్ ఎంటర్ అవ్వాలి. ఐడి అక్కడ ఐడి లేదు అని అంటే చాలా టైం తీసుకుంటారు వాళ్ళు కూడా. మొత్తం స్టోర్ కన్నా సెక్యూరిటీ పవర్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి చోట. వాళ్ళు హోల్డ్ చేశారంటే ఇంక హోల్డ్ అవ్వాల్సిందే. ఐడి లేకపోయినా, యూనిఫామ్ ఉన్నా కూడా వాళ్ళు అలౌ చేయరు, ఐడి మ్యాండేటరీ. ఇన్ కేస్ మనం మెడలో వేసుకొని స్టోర్లో మర్చిపోయినా లేదా ఇంట్లో మర్చిపోయినా ఫోన్లో చూపించినా కానీ కొంతమంది అలౌ చేయరు, అది ఒక చిన్న ప్రాబ్లం. చూపిస్తేనే లోపలికి అలౌ చేస్తుంది. అండ్ ఇలాంటి మాల్ స్టోర్స్లో ఎలా ఉంటుందంటే బ్యాక్ ఎంట్రీ వేరే ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. అండ్ దీని లోపలికి నడిచి వెళ్ళడానికి 5 to 6 minutes పడుతుంది. లిఫ్ట్ టైంకి లేదంటే నువ్వు స్టెప్స్ తీసుకోవాలి లేదా ఎక్స్లేటర్స్ తీసుకోవాలి.
సో బ్యాక్ డోర్లో నుంచి ఎంట్రీ అవ్వాలి అండ్ 1 ఫ్లోర్ మనం స్టెప్స్ తీసుకున్న నెక్స్ట్ లోపల నుంచి ఎస్కలేటర్స్ తీసుకోవచ్చు. అండ్ నేను కరెక్ట్గా 9:25 కల్లా స్టోర్కి రీచ్ అయ్యాను. అంటే 1 అవర్ పట్టింది నాకు ఇవాళ. ఇంకొక 5 మినిట్సే ఉంది నేను వెళ్ళాల్సిన టైంకి. అండ్ ఒకవేళ స్టోర్ ఓపెన్ లేకపోతే థ్యాంక్ గాడ్, పర్వాలేదు. ఓపెన్ ఉంటే కనుక మళ్ళీ కొంచెం చిక్ మార్నింగే ఉంటుంది. సో అది వద్దు అనేది ఫాస్ట్గా వెళ్తున్నా. అండ్ ఇది స్మార్ట్. మనకి ఇన్ ఆర్బిట్ వచ్చేసి 5 ఫ్లోర్స్ ఉంటుంది. కింద L1 ఇది. అండ్ L1లో అన్నీ ఏంటంటే బ్రాండ్స్ ఉంటాయి. అండ్ L2 అయితే చాలా లగ్జరీ బ్రాండ్స్ ఉంటాయి. L2లో కూడా బాగుంటాయి. అండ్ ఒక వీడియో అది కూడా చేసి చూపిస్తా. మ్యాక్సిమం బ్రాండ్స్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. L2 అండ్ నేను నా ఫ్లోర్ రీచ్ అయ్యాను. అండ్ L3 చూడాలి స్టోర్ ఓపెన్ అయిందా లేదా అని. మ్యాక్స్ ఓపెన్ అవ్వదు, బట్ స్టిల్. L2, L3లో లగ్జరీ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి ఆ వీడియో నేను చేసి చూపిస్తాను. జ్యువెలర్స్ ఉంటాయి, బ్యాగ్స్ అండ్ కాస్మెటిక్స్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ నాకు ఒక 5 మినిట్స్లోనే నేను గ్రూమ్ అయ్యి లోపలికి వెళ్ళాలి. అండ్ షాప్ కూడా ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళాలి. అండ్ నేను ఇంట్లో ఏం రెడీ అయ్యి రాలేదు కదా, మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నా. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని బేసిక్ మేకప్ ఏదైతే ఉంటుందో ప్రైమర్, ఫౌండేషన్, జస్ట్ కాంపాక్ట్, ఐలైనర్, మినిమల్ మేకప్ అనమాట కంపల్సరీగా చేసుకోవాలి. అండ్ హెయిర్ డోనట్ వేసుకోవాలి. అండ్ అది అయిపోగానే నేను ఎంట్రీ అవి తంబేయాలి. సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా నేను ఇక్కడే రెడీ అయ్యి వెళ్ళిపోతాను. సో నీట్ అండ్ టైడీ ఉంటాయి మాల్స్లో కూడా. సో చాలా కంఫర్టబుల్గా మనం రెడీ అయ్యి వెళ్ళొచ్చు. సో ఇంతే అండి, నా 7 నుంచి 10 AM ఇలా అయిపోతుంది. అండ్ ఒక్కొక్కసారి ఈ టైం కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. నేను ఎంత ఫాస్ట్గా వెళ్ళాలన్నా కుదరదు. అండ్ ఒక్కొక్కసారి కంఫర్టబుల్గా వెళ్తాను. సో మార్నింగ్ టైం ఇలా రష్గా రెడీ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైనా అంతే, మ్యాక్సిమం ఎవరైనా ఇలాగే ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్తారు ఎవ్రీ మార్నింగ్. అండ్ ఇది నా డే. అండ్ మీకు కూడా ఇలాంటి రష్ డేస్ ఏమైనా ఉంటే కింద కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఎక్కడ చేస్తారో కూడా నాకు చెప్పండి. సేమ్ నాలాగే రొటీన్ ఎవరికైనా ఉంది అని అంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సో చూడండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.